హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ ఫ్రెండ్స్, కారం అయితే ఆడిస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకున్న కారం అయిపోయింది కాబట్టి మా ఈ మూడు కేజీలు మిరపకాయలు అయితే తీసుకొని ఇంకా తీసుకెళ్తున్నారనమాట. సో ఈ మిరపకాయలని 3 రోజుల నుంచి ఎండలో పోసామండి. ఇందులోకి 3 కేజీల్లోకి వచ్చి ఒక అర కేజీ ధనియాలు, పావు కేజీ వంటలు, ఒక అర కేజీ అయితే పసుపు కొమ్ములు, కొంచెం అయితే కల్లుప్పు, ఇవన్నీ కూడా వేసేసి బాగా ఎండబెట్టి అయితే ఆడిచ్చేసారు. ఇప్పుడే తీసుకొచ్చారనమాట మిషన్ దగ్గర నుంచి. చూసారు కదా, వేడిగా అయితే ఉందన్నమాట. మనం వేడిగా ఉన్నప్పుడు నిల్వ ఉన్న డబ్బాలోకి ఎత్తేసుకున్నామంటే కారం పొట్లిపోతుంది. కాబట్టి కొంచెం చల్లారాక వేద్దామని అయితే ఇంకా పళ్ళెంలోకి అయితే వేసుకుంటున్నాను. పెళ్ళైన 15 సంవత్సరాలకి నేను ఈ రోజే కారం ఆడిచ్చానండి. ఎందుకంటే ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుంటాను, లేదంటే మా అత్తయ్య గారు ఆడిచ్చేసి ఆవిడకి కొంచెం నాకు కొంచెం ఇచ్చేవారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈరోజు మరి అత్తయ్య గారు లేరు కదా, కాబట్టి అయితే ఇంకా నేను తెచ్చుకున్న కారం అయితే అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. కాబట్టి అయితే ఇంకా మిరపకాయలు అయితే తీసేసుకొని అయితే ఇలా చేశాను అన్నమాట. ఓకే, చాలా బాగుందిలేండి. స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట. తినాలన్నంత ఇదిగా ఉంది. సో ఈ 3 రోజులు అయితే ఎండలో మాయ పెట్టారనమాట. ఎందుకంటే మేము డ్యూటీకి వెళ్ళిపోతాం కదా, గబిక్కిన ఎండబెట్టేసి వెళ్తే మళ్ళీ వర్షం వస్తుంది కాబట్టి మా మాయకి అప్పు చెప్పేశాను. తనే ఎండబెట్టి తీసేశారు, తనే ఆడిపించుకొచ్చేసారు. ఓకే, ఇలా అయితే పక్కన పెట్టేసేసానండి. ఇప్పుడైతే ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేయించేసి ఇంకా డబ్బాలోకి అయితే పెడతాము. ఒకసారి అయితే ప్రాసెస్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, కారం అయితే చల్లారిందనమాట. సో ఇప్పుడైతే నేను కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని రోల్లో చెతక్కొట్టి ఇవైతే కలుపుతున్నాను. సో దీనివల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ మా అత్తగారు కలిపేవారు అనమాట. బట్ నేను అడగలేదు మా అత్తగారిని ఎందుకు కలుపుతారని. బహుశా నాకు తెలిసి మంచి స్మెల్ రావడానికి, అందులోని వెల్లుల్లి కదా, సో బాగుంటుంది. సో ఎటువంటి అంటే పొట్లిపోవడం గట్టా ఏమీ లేకుండా ఉంటుందని నా ఉద్దేశం అయితే. కాబట్టి ఇంకా మన పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంక మనము చేయాల్సిందేనమాట. కాబట్టి నేను కూడా అయితే ఇంకా అంటే బాగా మెత్తగా కాదు ఫ్రెండ్స్, కచ్చపచ్చగా దంచాలన్నమాట. సో చూసారు కదా, జస్ట్ ఆ పాయి చితికింది అంతేను. ఇంకా అలా అన్నీ కూడా చితక్కొట్టేసి అయితే ఇంకా వేసేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే వీడియో తీస్తుంది, ఇంకా నాతో ఎన్నో కబుర్లు చెప్తూ ఉందన్నమాట. అక్కడ చేరి అసలు ఎందుకు వేస్తారు ఏంటి, నువ్వు ఎందుకు అడగలేదు నానమ్మని అని చెప్పి క్వశ్చన్స్ వేస్తుంది. బట్ మా నెల్లూరు వైపు అయితే ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు వేయరు అనమాట. ఈవెన్ ఉప్పు కూడా వేయరు. జస్ట్ ఇంక మిరపకాయలు, ధనియాలు, ఇంకా ఏదో వాంట లేదంటారు ఫ్రెండ్స్, అవి ఇంకా జీలకర్ర ఇవన్నీ తీసుకొని అయితే ఆడిచ్చేస్తారనమాట. పసుపు అయితే ఎక్కువ వేస్తారు, పసుపు కొమ్ములు. ఇంకా నాకు అలా తెలుసు, కానీ ఇక్కడ మాత్రం వెస్ట్ గోదావరి వైపు అయితే వేయిస్తారు కూడా మిరపకాయలు. బట్ నెల్లూరు వైపు అయితే వేయించారనమాట. అలాగే పచ్చిగానే ఆడిచ్చేస్తారు. అక్కడికక్కడికి షాప్ దగ్గర కొనేసుకోవడం, ఆడిచ్చేసుకోవడం, తెచ్చేసుకుంటారనమాట నెల్లూరులో. బట్ ఈస్ట్ వెస్ట్ వైపు అయితే అలా కాదండి. కారం ఆడిచ్చాలంటే ఏదో ఒక వారం నుంచి మొదలు పెడతారనమాట. మా అత్తగారు అలాగే చేసేవారు. ఒకేసారి 4-5 కేజీలు వేయించేసుకొని ఇంకా ధనియాలు అవి ఇవి తీసుకొచ్చేసి అయితే కలిపేసి చేసేవారు అనమాట. దానికి 1 వీక్ పట్టేది వేయించడం, మళ్ళీ వాటిని మళ్ళీ ఎండలో పెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళి ఆడించడం, మళ్ళీ ఒక గంట 2 అంటే ఆ ప్రాసెస్ నేను చేస్తున్నాను కానీ బట్ నేనైతే ఇంక వేయించలేదన్నమాట. ఓకేనండి, ఇంకా అన్నీ అయితే కొట్టేశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు చేతితోనైతే కలిపేసుకుంటున్నాను. అంటే గరిటతో కలుపుదాం అనుకున్నాను, బట్ గరిటతో కలిపితే సరిగ్గా రాదనమాట, మిక్స్ అవ్వదు. కాబట్టి నేనైతే చేతితో అయితే కలిపేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనండి. సో నాకు నిజంగా కొంచెం అయితే హోప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారు, అలాగే వ్యూస్ కూడా వస్తున్నాయి అన్నమాట. బట్ మీ సపోర్ట్ నాకు ఇంకా అవసరం అన్నమాట. ఎందుకంటే నేను సక్సెస్ సాధించడానికి నాకు ఇంకొన్ని వ్యూస్ ఇంకొంచెం అయితే రావాలన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇంక ఏదైతే బాగా కలిసిపోతూ ఉందన్నమాట. నేను చెయ్యి పెట్టి అలా తిప్పుతున్నా సరే చాలా వేడిగా అయితే ఉందండి అది. ఎందుకంటే చాలా అంటే అమ్మ మాయగారు తీసుకొచ్చి ఒక 1 అవర్ అవుతుందన్నమాట. అయినా సరే వేడి తగ్గలేదు, ఎందుకంటే ఒకే పళ్ళెంలో పోసేసాను కదా. కాబట్టి అయితే మళ్ళీ అయిపోతాయి మన దగ్గర ఉన్నాం. తర్వాత మీకని ఇచ్చేద్దాం, నాకు ఉండుంటే. ఓకేనండి, మొత్తం అయితే కలిపేశాను. ఇప్పుడైతే ఇంకా నేను నిల్వ ఉంచుకునే డబ్బులు ఒకసారి అయితే వినండి ఏంటో. అలాగే 1500 వచ్చేసి ఇచ్చేసాను. ఏమనుకున్నాను అసలు 10th క్లాస్లో నాకు ఎన్ని డబ్బులు ఉంటాయి నా దగ్గర. నా పాకెట్ మనీ అంతా నీకు ఇచ్చేసాను అని అంటుంది. నీకు ఎవరు ఇచ్చారు పాకెట్ మనీ అంటే, నువ్వు మా డాడీ ఇచ్చారు, అందులోనే మా అమ్మమ్మ కూడా కొంచెం ఇచ్చిందని అని చెప్తుంది అనమాట. నాకు అవసరం ఉండైతే నేను తీసేసుకున్నానండి. బట్ నేను మళ్ళీ మా పిల్లలకి అయితే ఇస్తూ ఉంటాను అనమాట. అంటే నాకు మా హస్బెండ్కి శాలరీ వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటాం పిల్లలకి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మగారు ఇస్తూ ఉంటారనమాట.
ఇలాగా మొత్తం అయితే ఇంకా ఇలా ఈ డబ్బాలో అయితే నిల్వ ఉంచేసుకొని ఇంకా కబోర్డ్లో పెట్టేసుకుంటానండి. బట్ కొంతమంది ఈస్ట్ వెస్ట్ వైపు ఫ్రిడ్జ్లో పెడతారండి, బట్ నేను పెట్టను అనమాట. మా అత్తయ్య గారు కూడా పెట్టేవారు కాదు, మా నెల్లూరు వైపు కూడా పెట్టరు అనమాట, జస్ట్ అలా ఉంచేస్తారు. ఓకేనండి, దాన్ని నిండుగా అయితే వేసాను. జస్ట్ నేను డైలీ యూస్ చేసుకునే డబ్బాలు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఇందులో అయితే నేను డైలీ యూస్ చేసుకోవడానికి కదా, సో కిచెన్లోనే నా పక్కన అయితే పెట్టేసుకుంటాను. ఈ డబ్బా అయితే ఇంకా కబోర్డ్లో పైన పెట్టేస్తానండి. అయిపోయినప్పుడల్లా తీసి కలుపుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇది వేరనమాట. ఇప్పుడే నా పెళ్ళైన 15 సంవత్సరాల్లో ఇప్పుడే నేను కారం ఆడిచ్చాను. అంతకుముందు అంతా మా అత్తగారు ఆడిచ్చేసి నాకు కొంచెం ఇచ్చేవారు. ఎప్పుడన్నా మా ఇంటికి వెళ్తే ఇంక మా అమ్మ పంపించారు అనమాట. సమ్మర్లో వెళ్ళాను, మా అమ్మగారు పంపించారు, ఇప్పుడు దాకా వచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా కారం అవసరం అయింది. మిరపకాయలు అయితే తీయించుకొని అయితే ఇంకా ఆడిచ్చేసారనమాట. మా మామయ్య గారు ఎండబెట్టి మా మామయ్య గారు ఆడిచ్చేసారు, నేనైతే కలుపుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను, నాకు లగ్జరీ లైఫ్ కోసం అయితే నేను ఛానల్ పెట్టలేదండి. సో వచ్చే ఇన్కమ్తో నా పిల్లల్ని చదివించాలి, నా హస్బెండ్కి అయితే నేను సపోర్ట్గా నిలబడాలనుకున్నాను. అదే పేదవాళ్ళకి కొంచెం ఇద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను పేదదాన్ని లేలేండి. ఓకేనండి, ఇప్పుడైతే ఇంకా కారం అయితే డబ్బా అయితే పైన పెట్టేసాను, చూసారు కదా. మరొక వీడియోతో ముందుంటాను అందరికీ.